జై శ్రీరామ్. నిమిచక్రవర్తి యొక్క ప్రస్తావన రామాయణంలో ముందు భాగంలో వస్తుంది. నిమిచక్రవర్తి అనేక వేల యజ్ఞాలు లోక సంరక్షణార్థం తన యొక్క ముక్తి సాధకంగా ఉంటుందని నిర్వహించాడు. అతని యొక్క మొట్టమొదటి పురోహితుడు వశిష్ఠ మహర్షి. ఇన్ని యజ్ఞాలు చేసిన తర్వాత మరొక్క యజ్ఞం చెయ్యాలని నిశ్చయించుకుని సంభారాలన్నీ ఏర్పాటు చేసుకుని ఈ విషయం చెప్పడానికి వశిష్ఠ మహర్షి దగ్గరకు వెళ్ళాడు. వశిష్ఠ మహర్షిని అడిగాడు, మీ ఆధ్వర్యంలో మరొక్క యజ్ఞాన్ని నిర్వహించండి అని. అయితే ఇప్పటి వరకు చాలా యజ్ఞాలు చేసావు కదా, దానికి ఆధ్వర్యం వహించాను, అంచేతను కొంత విశ్రాంతి తీసుకుంటున్నాను, నిరీక్షించు అని చెప్పాడు. వెంటనే ధర్మ సూక్ష్మాలన్నీ తెలుసుకున్నటువంటి నిమిచక్రవర్తి ఇలా అన్నాడు, స్వకార్య మధ్య కుర్వీత పూర్వాహ్నేన పరాణిచ నహి ముత్యు ప్రతీక్షేతి కృతం వాప్య నవాకృతం. అంటే మనం ఏదైనా ఈ రోజు పని చేయాలనుకుంటే అది నిన్ననే పరిపూర్ణం చేసుకోవాలి. అలాగే సాయంకాలం చేయాల్సినటువంటి పని ఉదయమే చేసి పరిపూర్ణం చేసుకోవాలి. ఎందుకంటే మృత్యువు ఎవరి గురించి కూడా నిరీక్షించదు. కాలపాసం చాలా ఘోరంగా ఉంటుంది. ఈ విషయాన్ని తెలిసి ఇదే విషయాన్ని వశిష్ఠ మహర్షికి చెప్పాడు. అంతేకాదు, నీవు చేయలేని పక్షంలో నేను మరొక పురోహితుడిని నేను వెతుక్కుంటాను అని చెప్పి బయలుదేరబోయాడు. ఈ లోపల వశిష్ఠ మహర్షికి కోపం వచ్చింది, అంతటి మహర్షికి. వెంటనే నీవు విదేహుడ వైపో, అంటే శరీరం లేనివాడి వైపు అని చెప్పి శపించాడు. వెంటనే యజ్ఞ ఫలం ఉన్నవాడైనటువంటి నిమిచక్రవర్తి కూడా ఆయనకు ప్రతిశాపం ఇచ్చాడు. ఆయన్ని కూడా విదేహుడైపో అని చెప్పి ప్రతిశాపం ఇచ్చాడు. వారిద్దరూ విదేహులై బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ విషయాన్ని గమనించినటువంటి బ్రహ్మగారు అనేక వేల యజ్ఞాలు చేసినటువంటి నిమిచక్రవర్తిని పిలిచి, కంగారు పడవద్దు, నీవు విదేహునైనప్పటికీ ఈ రోజు నుంచి నీవు మనుష్యుల యొక్క అందరి కళ్ళల్లోనూ నివసిస్తావు, వాళ్ళ రెప్పల్లో నివసిస్తావు, దానివల్ల వాళ్ళకి రెప్పపాటు కలుగుతుంది అని చెప్పి ఒక వరం ఇచ్చాడు. అంతేకాదు, వశిష్ఠ మహర్షి ఇన్ని యజ్ఞాలు నిర్వహించిన వాడు అవ్వడం వలన ఆయనకు కూడా వరుణమిత్రులకు నువ్వు పుత్రుడిగా జన్మించి 2 జన్మలు పరిపూర్ణం అయిన తర్వాత నీవు వశిష్ఠుడిగా ప్రఖ్యాతి చెందుతావు అని చెప్పి ఆయనకు వరం ఇచ్చాడు. ఈ రకంగా మనుషులందరిలోనూ కూడా రెప్పపాటు సంభవించింది. దేవతలు అనిమేషులు, మనం నిమేషులము. ఈ విషయం చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. జై శ్రీరామ్. స్వస్తి.